మెదక్ జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే కొల్చారం పరిధిలో గల సబ్ సెంటర్లలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా కొల్చారం రాంపూర్, అంసన్పల్లి మరియు వరిగుంతంలోని తుక్యా తాండాలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యాధికారి డాక్టర్ రమేష్ శిబిరానికి వచ్చిన వారందరికీ పరీక్షలు చేశారు. వారికి మందులు కూడా ఇచ్చారు. షుగర్ మరియు బీపీ పేషెంట్లను గుర్తించి వాళ్లకు నెలకు సరిపడా మందులు ఇచ్చారు. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. పరిసరాల పరిశుభ్రంగా లేకపోతే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, డయేరియా వచ్చే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని, త్రాగునీరును వేడి చేసి చల్లార్చుకుని తాగాలన్నారు. తుక్యా తాండాలో ఇంటింటికి వెళ్లి పరిసరాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రమేష్, ఫార్మసిస్ట్ మదన్ మోహన్, ఎంపీహెచ్ఈఓ, పంచాయతీ సెక్రటరీ రాజేశ్వరి, ప్రవీణ, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్, స్థానిక స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.